పూర్వకాలంలో బండాసురుడు అనేటువంటి రాక్షసుడికి 30 మంది పిల్లలు ఉండేవారు. ఆ బండాసురుడు మరియు ఆ 30 మంది పిల్లలు కూడా ముల్లోకాల్లో ఉన్నటువంటి దేవతలను, ఋషులను, మహర్షులను వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతూ వాళ్ళు ఒక రాక్షసానందం పొందుతూ ఉండేవాళ్ళు. వీళ్ళతో బాధలు తాళలేక మరి వాళ్ళందరూ కూడా శివుడి వద్దకు వెళ్ళడం జరుగుతుంది. ఆ బండాసురుడు శివుడి వద్దకు కూడా వెళ్ళి శివుడిని ఓడించి మరి ఆయన కైలాసాన్ని కూడా కైవసం చేసుకొని అక్కడే తిష్టవేయడం జరుగుతుంది. అప్పుడు శివుడు వీళ్ళందరూ కూడా కలిసి మహావిష్ణువుని శరణు కోరి, స్వామి ఈరోజు ఈ విధంగా ఉంది, ఈ రాక్షసుడి వల్ల మేము తాళలేకపోతా ఉన్నాము, మమ్మల్ని నీవే ఆదుకోవాలి అని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఆయన ఒకటే మాట అంటాడు, ఇది ఎవరి వల్ల కూడా కాదు, ఇది మహాకాళి వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి మనం అందరం కూడా మహాకాళిని పూజించి ఆమెను ప్రసన్నం చేసుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు వారందరూ కూడా మహాకాళి కోసం పూజలు తపస్సులు చేస్తే తపస్సులను పూజలను మెచ్చి మహాకాళి తన 2 కనుబొమ్మల నుంచి ఒక 8 సంవత్సరాల బాలా త్రిపుర సుందరిని మరి ప్రత్యక్షం చేస్తుంది. ఆమెకు తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ ఇచ్చి ఆ యొక్క బండాసురుడి వాళ్ళ కుటుంబాన్ని కూడా వినాశనం చేయమని చెప్పి పంపిస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి బాణాన్ని వదిలి ఆ మొత్తం 30 మంది పిల్లలతో పాటు ఆ యొక్క రాక్షసుని కూడా సంహరించి మరి 3 లోకాలకు కూడా విముక్తిని ప్రసాదిస్తుంది. కాబట్టి ఈరోజు మొదటి రోజు నవరాత్రులలో బాలా త్రిపుర సుందరిని పూజించుకునే రోజు కాబట్టి ఈ కథ ద్వారా ఈ బాలా త్రిపుర సుందరి యొక్క పూజలు జరుగుతాయి. మరి నవరాత్రుల్లో కూడా రోజు ఒక రూపంలో అమ్మవారు మరి దర్శనమిస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కథ ఉంటుంది. 9 రోజులు కూడా 9 అవతారాల్లో అమ్మవారు మనల్ని కరుల విందులు చేస్తారు. అమ్మవారిని పూజించబడిన వాళ్ళందరికీ కూడా కష్టాలు తొలగిపోయి వాళ్ళు ఏది కోరుకుంటే అది అవ్వడమే కాకుండా అమ్మవారు ఎప్పుడూ కూడా మన కుటుంబాలను చల్లగా చూస్తూ, ముఖ్యంగా మహిళల్లో పసుపు కుంకుమలు అనేటివి చాలా ప్రాధాన్యత. వాళ్ళ పూజలతోటి వాళ్ళ కుటుంబంలో మరి వాళ్ళ భర్తలకి మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, పిల్లలకు ఆయురారోగ్యాలను కూడా ఇస్తూ అమ్మవారు మనల్ని ఆశీర్వదిస్తుంది. కాబట్టి ఈ యొక్క నవరాత్రులు మహిళలు మంచి ప్రతిష్టాత్మకంగా తీసుకొని మంచి పవిత్ర హృదయంతో చేసి మరి వాళ్ళు పూజలు ఇచ్చి అమ్మవారి నుంచి ఆశీస్సులు అందుకోవడం జరుగుతుంది.